హలో డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎస్ఏ సోషల్ చదివేవాడు ముఖ్యంగా చూడండి. సోషల్ మెథడాలజీకి వచ్చి సాంఘిక శాస్త్రం, ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. ఆల్రెడీ నేను ఫస్ట్ టాపిక్ వీడియో చేసేసాను, అకాడమీ బుక్ నుంచి వీడియో చేసేసాను, అంతా కంప్లీట్ అయిపోయింది. నోట్స్ అయితే ఇచ్చాను. సెకండ్ టాపిక్ స్టార్ట్ చేయండి మేడం గారు, సెకండ్ టాపిక్ స్టార్ట్ చేయండి అంటున్నారు. ఎందుకంటే ఒకటి క్లియర్గా చదివేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేయండి. కంగారుగా చదివేయటం, మనం అన్నీ రాసుకోకుండా చదివేసేస్తే అప్పటికప్పుడు మర్చిపోవడం, దాన్ని బట్టి స్మృతి అని మనం సైకాలజీని నేర్చుకున్నాం కదా, అలా ఉండకూడదు. ఎక్కువ గుర్తు ఉండేలాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం రాయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటానికి ట్రై చేయండి. మొన్న 6th నోటిఫికేషన్ అనగానే ఏం చేశారు, అందరూ హడావుడిగా చదివేశారు. అంటే నా వీడియోస్ చూసిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది అది. ఆ రోజు చాలా బాగా అన్నీ చదివేయటం అలా చేశారు. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ మనకు వెనక్కి వెళ్ళిందో అప్పుడు ఏం చేశారు, తగ్గిపోయింది. అంటే ఏంటి, మీరు నోటిఫికేషన్ చూసి చదవటం మొదలు పెడితే ఇలా అయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మీరు రేపే ఎగ్జామ్ అన్న విధంగా చదవాలి. అన్నీ అలా క్లారిటీగా చదువుకుంటూ వెళ్తేనే మీరు గోల్ని అయితే సాధించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ చూసి చదువుదాము అని కూర్చుంటే ఇంకా అలాగే తెల్లారిపోతుంది, మనం చేరుకోలేము. అర్థమైందా? ఈ రేపే ఎగ్జామ్ అన్న విధంగా చదవండి. నోటిఫికేషన్ వస్తుంది, రాసేస్తాం, అన్నీ అవుతాయి, కానీ చదివి అంతా ముగించుకుని కూర్చోవాలి. ఓకేనా? ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సాంఘిక శాస్త్రం, ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను నోట్స్ రాయొచ్చు, నేను ఆల్రెడీ నోట్స్ రాస్తున్నాను. మీకు బుక్ చూస్తే క్లియర్గా మీరు కూడా ప్రిపేర్ అవుతారని నేను బుక్ చూపిస్తున్నాను. ఓన్లీ మెథడ్కి వచ్చి నేను జాగ్రఫీ కంటెంట్కి వచ్చి జాగ్రఫీ, హిస్టరీ ఆల్రెడీ 3 లెసన్స్ చేసేసాను. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దామని ఆగారనమాట. కానీ చాలామంది మెథడ్ స్టార్ట్ చేయండి మేడం గారు, మెథడ్ స్టార్ట్ చేయండి అంటున్నారని నేను ఆల్రెడీ అది అయిన తర్వాత స్టార్ట్ చేశాను సెకండ్ లెసన్. చూడండి, ఉద్దేశాలంటే ఏంటి, లక్ష్యాలంటే ఏంటి, అసలు ఏ ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు ఏంటి, ఎలా ఉన్నాయి. ఉద్దేశాలు అంటే బోధనా గమ్యాలు. ఉద్దేశాలు లేని బోధనా గమ్యాన్ని చేరుకోలేదు. ఏ ఉద్దేశాలు, ఏ లక్ష్యాల సాధనకు వాటిని తయారు చేస్తున్నామో విద్యార్థులకు తెలియచేయడం చాలా అవసరం. బోధనా అభ్యసన కార్యక్రమం అంతా లక్ష్యాలు, ఉద్దేశాల మీద ఆధారపడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్సే, మీరు కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, బోధన అభ్యసన కార్యక్రమం అంతా లక్ష్యాల మీదనే ఆధారపడి కొనసాగుతుంది. ఓకే, మనం సాధించవలసిన లక్ష్యాలు ఏంటో నిర్ధారించుకుని దానికి అనుగుణమైన బోధనా పద్ధతులు, బోధనా సామాగ్రిని తయారు చేసుకుని బోధన ప్రారంభించవలసి ఉంటుంది. ప్రధానంగా లక్ష్యాల మీదనే బోధన అభ్యసన కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. నేను మార్నింగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ పక్కన వర్క్ జరుగుతుంది, అది నాయిస్ బాగా వస్తుంది, అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఏదైనా పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు లక్ష్య ఆధారంగా బోధించాలనుకుంటే జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, వైఖరిలో మార్పులు, సృజనాత్మకత, అన్వయ సామర్థ్యం విద్యార్థుల్లో పెంపొందించబడి అవి వారి ప్రవర్తన ద్వారా మనకు కనబడతాయి. వీటినే అభ్యసన లక్షణాలు అంటారు, లక్ష్యాలు అంటారు. లక్ష్యాలు అంటే పిల్లల్లో మన ఉపాధ్యాయుడు ఏం గమనించారు, జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, అతని వైఖరిలో ఏం మార్పులు వచ్చినాయి, కొత్తది ఏమైనా కనిపెడుతుందా, దాన్ని ఏమైనా సృష్టిస్తున్నాడా, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. వీటిని అభ్యసన లక్ష్యాలు అంటారు. ఇంకా ఇక్కడ చూడండి, బోధన అభ్యసన ప్రక్రియ త్రిగుణాత్మకంగా చెప్పాలి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే స్టేట్ కరికులం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట. NCF 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం SCF. ఇది SCF అంటే ఇక్కడ రాశాను కదా, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. అలాగే విద్యా హక్కు చట్టం RTE యాక్ట్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు. ఇక్కడ చూడండి, మనం గమ్యం చేరటానికి దోహదపడతాయి. ఉద్దేశం లేని బోధన తెరచాప లేని నావ వంటిది. ఆశయాలు, ఉద్దేశాలు ఇక్కడ 2 పర్యాయ పదాలుగా ఉపయోగించడమాట. ఇవి లేని పని సత్ఫలితాలను ఇవ్వదు. తెరచాప అంటే ఏంటికి తెలుసుగా, ఇది తెరచాప ఇలా ఉంటుంది. ఇది లేకుండా ఉంటే ఆ ప్రయాణం ఎటు వెళ్తుందో, ఆ నీటిలో ఎటు వెళ్తుందో తెలియదు అనమాట. అలాగే ఉద్దేశం లేని బోధన కూడా తెరచాప లేని నావ లాంటిదని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు.
ఆశయం అంటే ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం. ఈ ఉద్దేశించిన ఆశయం మన గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆశయం లేకుండా మనం ఏ పనిని ప్రారంభించినా ఆ పని ద్వారా మనం అనుకున్న ఫలితం పొందలేకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉద్దేశాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని, దిశను ఇవ్వగలుగుతాయి. దీని పరిధి లేదా భావం చాలా విశాలమైంది. ఏంటిది? ఉద్దేశాలకు పరిధి. గమ్యాలు ఆశయాలలాగా సాధారణ ప్రకటనలు కావు. ఇవి ఆశయాలను చేరడానికి సుస్పష్టమైన ప్రకటనలు. ఆశయాలను చేరడానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. అనగా ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఊరికి జస్ట్ నేను రఫ్లో రాసుకున్నాను. ఇక్కడ ఆశయం ఉంది కదా, ఈ ఆశయం చేరాలంటే గమ్యాలు అనమాట. ఈ గమ్యాలు దాటిన తర్వాత ఆశయాన్ని చేరుకోగలుగుతాం. అనగా ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి. ఆశయాలను సాధారణ ప్రకటనలుగా పేర్కొన్నప్పుడు గమ్యాలను స్పష్టమైన ప్రకటనలుగా పేర్కోవాలి. విద్యా ఆశయాలు, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు. స్థానాలు అనేవి సుదూరంలో కానీ ఆమడ దూరంలో కానీ ఉండవచ్చు. అంతేకాకుండా వీటిని త్వరగా సాధించవచ్చు లేదా వీటిని సాధించడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు. మనం మంచి పౌరులుగా విద్యార్థులను తయారు చేయాలంటే సాంఘిక శాస్త్ర బోధన ఆశయాల్లో ఇది ఒకటి. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాల్లో ఏంటంటే విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేయడం. విద్యార్థులు పెరిగి పెద్దవారైనప్పుడు వారి ప్రజాస్వామ్య పౌరునికి కావాల్సిన జ్ఞానాన్ని, తగిన నైపుణ్యతను కలిగి ఉండాలి అనే లక్ష్యంతో ఈ ఆశయాన్ని రూపొందిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ నిర్వచనాలు ఉన్నాయి చూడండి. అన్నీ గుర్తుపెట్టుకోకర్లా, అక్కడ కీ పాయింట్స్. సుస్పష్టమైన ప్రకటనలను లక్ష్యాలు అంటారని ఆర్న్స్టీన్ హన్కిన్స్ పేర్కొన్నాడు. ఎప్పుడంటే 1988లో. సమర్థవంతమైన సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం, పరమావధి. ఈ పరమావధి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పింది గ్రోన్లాండ్ 1985లో. ఆల్రెడీ మళ్ళీ 22nd పేజ్లో కూడా రిపీట్ చేశాడు అన్నమాట. విలియం డిరోమే ఇతను ఏం చెప్పారంటే, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తనా లక్ష్యాలు. ఒక యూనిట్ చదివిన తర్వాత విద్యార్థిలో ప్రవర్తన రూపంలో వచ్చే మార్పులు అన్నమాట, వాటిని ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. ఇది చెప్పింది డిరోమే. నెక్స్ట్, లక్ష్యాలను గమ్యాలను పోల్చినప్పుడు లక్ష్యాలను సాధించడానికి గమ్యాల కంటే తక్కువ సమయం పడుతుంది. లక్ష్యాలు గమ్యాల కంటే ఎక్కువ స్పష్టత కలిగి ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి లక్ష్యాలు అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. కానీ గమ్యాలంటే కొంచెం ఎక్కువ స్పష్టతను కలిగి ఉంటాయి. లక్ష్యాలే ఎక్కువ స్పష్టతను కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆశయాలకి లక్ష్యాలకి భేదాలు చెప్పాడు, తేడాలు. ఇవి ఆశయాలను విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆశయాల సాధన దిశగా ఈ మార్గంలో చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు. ఆశయాలు సాధారణమైనవి, దీర్ఘకాలిక సాధితాలు. లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి, ఇవి స్వల్పకాలిక సాధితాలు. ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు, ఇవి మారుతాయి. లక్ష్యాలు మారుతాయి. పరిధేమో విశాలంగా ఉంటుంది ఆశయాలకు వచ్చి, వీటికేమో సంక్షిప్తంగా ఉంటుంది. వీటిని సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, కానీ ఇవి తప్పకుండా సాధించేవి లక్ష్యాలు. ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి. లక్ష్యాలు ఆశయాల నుంచి ప్రధానంగా ఉద్భవిస్తాయి. ఆశయాల సాధనకు లక్ష్యాలు సోపానాలు. లక్ష్యాలు ఉపాధ్యాయునికి పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల ఎంపికకు సహకరిస్తాయి. బోధనా ఉద్దేశాలు ఇవి చూడండి. చూడండి, విద్యార్థులకు భూత, వర్తమాన, భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలియజేయడం. ఇవి నోట్ చేసుకోండి. విద్యార్థుల్లో సామాజిక సమర్థతను పెంపొందించడం, విద్యార్థుల్లో పౌరసత్వ విలువలను పెంపొందించడం, భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం, సాంఘిక భౌతిక పరిసరాలను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం, అవగాహన, సామర్థ్యం, అభిరుచులు పెంపొందించుకోవడం. నెక్స్ట్,
ఇవి బోధన ఉద్దేశాలు అన్నమాట, సాంఘిక శాస్త్రంలో ఉన్న బోధన ఉద్దేశాలు. నెక్స్ట్, విద్యార్థుల్లో మానవ ప్రవర్తన, మానవ సంబంధాలను నియంత్రించే ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ విలువల గురించి అవగాహన కలిగించడం. సాంఘిక ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగించడం. పర్యావరణం గురించి పూర్తి అవగాహన. సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి పెంపొందించడం. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం. నెక్స్ట్, నేను నాది అనే స్వార్థభావం నుంచి మనం మనది అనే విశాల భావనను కలిగించడం. జాతీయ సమైక్యతను పెంపొందించడం. అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం. ఇవన్నీ ఉద్దేశాలు అన్నమాట. ఇంకా సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. లక్ష్యాలు ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి, నిర్ణీత స్వల్పకాలంలో నిర్ణీత పరిమిత వనరుల్లో సాధింప వీలైనవి అని తెలుసుకోండి. నెక్స్ట్, ఆశించిన ప్రవర్తన మార్పులు ఎంతవరకు విద్యార్థులలో సాధించబడ్డాయో తెలుస్తుంది. టాపిక్ అయితే పెద్దది, అందుకనే కొంచెం స్పీడ్లో చదువుతున్నాను. చూస్తున్నారు కాబట్టి నేను ఫోకస్ చేస్తున్నాను ఎక్కువసేపు. విద్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో మూర్తిమత్వంలో ఆశించదగ్గ మార్పులు తీసుకుని వచ్చి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం. అభ్యసన లక్ష్యాలు అర్థం అన్నమాట. నిర్ణీత బోధన అభ్యాసన కార్యక్రమం జరిగిన తర్వాత విద్యార్థుల్లో నిర్ణీత ప్రవర్తన మార్పులు తీసుకొచ్చే వాటిని అభ్యసన లక్ష్యం అంటారు. ఇందక్కడ గ్రోన్లాండ్ పరమావధి గురించి చెప్పుకున్నాం ఇక్కడ 18th పేజీలో, జస్ట్ గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ రాశాను 18th పేజ్ అని. నెక్స్ట్, లక్ష్యాలు 2 రకాలు, సాధారణ లక్ష్యాలు, ప్రవర్తన లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు అంటే విస్తృత పరిధిని కలిగి ఉండి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఇవి విషయాన్ని బట్టి మారవు. ప్రవర్తన లక్ష్యాలంటే నిర్దిష్టమైనగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై విషయాన్ని బట్టి మారతాయి. విలియం డిరోమే అతను ఏం చెప్పారంటే, ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుండి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలు. సాంఘిక శాస్త్ర లక్ష్యాలు, ఆధారాలు, ప్రాతిపదికలు. ఇవి చూడండి, వీలైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఓకే, సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు. సమాజ ప్రగతికి, శ్రేయస్సుకి, సంక్షేమానికి సామాజిక అభ్యసనం చాలా అవసరం. ఈ క్రింది అభ్యసన లక్ష్యాలు సాధించబడుతున్నాయంట. సాంఘిక అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో ఆదర్శ పౌరసత్వ లక్షణాలు, లౌకిక భావాన్ని పెంపొందించడం, ఉగ్రవాద తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం, సమాజ ప్రగతికి, శ్రేయస్సుకి కృషి చేయడం, సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడటం, దేశభక్తిని కలిగించడం, సర్దుబాటు, సహకారం, సహనం అలవరుచుకోవడం, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలతో సమర్థవంతంగా పరిష్కరించడం, దేశ వనరులను గుర్తించి పొదుపుగా వినియోగించుకోవడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. నెక్స్ట్, అభ్యసన లక్ష్యాల అభివృద్ధి. సమర్థవంతమైన అభ్యసన లక్ష్యాల లక్షణాలు. విద్యార్థి అవసరాలు, సామర్థ్యాలు. పాఠ్యాంశ స్వభావం. లక్ష్యాలను సాధించడానికి లభించే వనరులు. అభ్యసన లక్షణాలు ఎలా ఉంటాయి, లక్ష్యాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? విద్యార్థులు సాధించేగా ఉంటాయి, విద్యా విషయక ప్రాముఖ్యత ఉండాలి, మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి, నిర్ణయించిన కాల పరిమితితో సాధించేవిగా ఉండాలి, విద్యార్థులను పరిశీలింపదగినగా ఉండాలి, అవసరాలను బట్టి లక్ష్యాలను మార్చే విధంగా లేదా మార్పులు చేసే విధంగా ఉండాలి. ప్రయోజనాలు. లక్ష్యాల వల్ల ప్రయోజనం అంటే మూల్యాంకనానికి సహాయం చేయడానికి ఉపయోగపడతాయి. అవసరమైన బోధన అభ్యసన కార్యక్రమాలు ఎన్నికకు ఉపకరిస్తాయి. నెక్స్ట్, లక్ష్య సాధనకు అనుగుణమైన బోధనా పద్ధతులను ఎన్నుకోవడానికి సహకరిస్తాయి. అభ్యసనానికి, ఉపాధ్యాయునికి బోధనకు తగిన మార్గదర్శకాన్ని ఇస్తాయి. ఫ్రెండ్స్, చూసారా, టాపిక్ అయితే కొంచెం పెద్దది కాబట్టి నేను ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 నేనైతే రేపు మార్నింగ్ చేస్తాను, వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేసి చిన్న కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో అని. కొంచెం ఈరోజైతే ఫాస్ట్గా చెప్పాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.